అల్హమ్దులిల్లాహి వహదా వస్సలాతు వస్సలాము అలా మన్ లా నబియ్య బఅద అమ్మా బఅద్ అఊజు బిల్లాహి స్సమీఉల్ అలీమ్ మినష్ షైత్వానిర్ రజీమ్ మిన్ హమ్జిహి వ నఫ్సిహి వ నఫఖి బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ యా అయ్యుహల్లదీన ఆమను ఉద్ఖులూ ఫిస్సిల్మి కాఫ్ఫహ్ ولا تتبعوا خطوات الشيطان إنه لكم عدو مبين رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم రబ్బి యస్సిర్ వలా తుయస్సిర్ వతమ్మిం బిల్ ఖైర్. సర్వస్తోత్రములు, పొగడ్తలు, ప్రశంసలు సకల లోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, యజమాని అయిన అల్లాహ్కు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ సర్వమానవాళి సృష్టికర్త, సర్వమానవాళి ఆరాధ్య దైవం, సర్వమానవాళి యజమాని. ఆయన మానవాళి సన్మార్గం కోసం మానవుల్లో నుండే మహోన్నతమైనటువంటి వ్యక్తులను ప్రవక్తలుగా చేసి మానవాళి సన్మార్గం కోసం పంపించి ఎవరైతే ఆ ప్రవక్తల్ని అనుసరిస్తారో వారందరికీ కూడా స్వర్గం యొక్క శుభవార్తలు ఇచ్చినటువంటి అల్లాహ్కి ఎన్నో కృతజ్ఞతలు. అల్లాహ్ పంపించబడ్డ యావత్తు ప్రవక్తలపై, మరి ముఖ్యంగా చిట్ట చివరి ప్రవక్త, సర్వమానవాళి ప్రవక్త, మానవ మహోపకారి, ఆదర్శమూర్తి, కారుణ్యమూర్తి జనాబే ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యములు, దరూదులు కురియుగాక. సహోదర మహాశైవులారా, సహోదరిమనులారా, మీ అందరికీ కూడా రంజాన్ యొక్క శుభాకాంక్షలు. తఖబ్బలల్లాహు మిన్నా వ మిన్కుం ఈదుకుం ముబారక్. రంజాన్ తర్వాత మాషాల్లా మనము అతి త్వరలోనే షవ్వాల్ యొక్క మాసంలో ప్రవేశించి షవ్వాల్ మాసంలో దాదాపు వారం రోజులు పూర్తి చేసుకోబోతున్నాము. సోదర మహాశైవులారా, కాలం ఎంత వేగంగా పరిగెడుతుందో మీరు గమనిస్తున్నారే ఉన్నారు కదా. నిన్ననే రంజాన్ వచ్చింది, ఈరోజే వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. ఇది ఏంటి? ప్రళయ గడియ యొక్క సూచన, ప్రపంచం అంతం కావడానికి నిదర్శనం. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, ప్రళయ సమీపంలో కాలం అతి వేగంగా గడుస్తుంది. ఒక సంవత్సరము నెలవారీగా, ఒక నెల వారం రోజులుగా, ఒక వారం ఒక రోజుగా, ఒక రోజు ఒక గడియగా త్వరగా గడిచిపోతుంది అని కారుణ్యమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. దీన్ని బట్టి తెలిసేది ఏమిటి? గడిచిపోతున్నటువంటి కాలం మనకు ఒక గుణపాఠం నేర్పుతుంది. ఏదైతే కాలం కరిగిపోతుందో ఆ కాలంతో పాటు మనం కూడా కరుగుతున్నాము. గడిచిపోయిన కాలం తిరిగి రాదు. కాబట్టి మనం ఏదైతే సమయాన్ని కోల్పోతున్నామో, మనం ఏదైతే సమయాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామో, మనం ఏదైతే యవ్వనాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామో, మనం ఏదైతే తీరిక సమయాలను వృధా చేస్తున్నామో, ఇవన్నీ కూడా మహా గొప్ప విలువైన విషయాలు. వీటి పట్ల పశ్చాత్తాపం చెందాల్సిన ఒక రోజు వస్తుంది. అప్పుడు పశ్చాత్తాపం చెంది లాభం ఉండదు. జ్ఞానవంతుడు ఎవరు అంటే ఎవరైతే ముందుగానే అన్ని విషయాల పట్ల జాగ్రత్త తీసుకుంటాడు. ముఖ్యంగా సహోదరుల కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన తర్వాత చాలామంది సహోదరుల నుంచి ఒక రిక్వెస్ట్, ఒక అభ్యర్థన వచ్చింది. యువకుల గురించి చెప్పండి, ప్రస్తుత సమాజంలో సామాజిక రుగ్మత గురించి చెప్పండి అనేటువంటి ఒక అభ్యర్థన, ఒక రిక్వెస్ట్ వచ్చింది. సోదరం హాషివులారా, ఏం చెప్పాలి యువకుల గురించి? సమాజానికి వెన్నెముక లాంటి యువత ఈరోజు అశ్లీలం, అంధకారం, అజ్ఞానం, మాదక ద్రవ్యాల్లో లీనమై ఉంది. ఈరోజు యువత గురించి ఏమి చెప్పాలి? సమాజాన్ని ఒక గాడిపై, ఒక మంచి దారిలో నడిపించాల్సినటువంటి యువత తలుచుకున్నట్లయితే యావత్తు సమాజం మార్పు వస్తుంది. ఎందుకంటే చరిత్రలో మనం చూసాము, ఎన్నో దేశాల చరిత్రలు చదివాము. మన దేశం యొక్క చరిత్ర చూసుకున్నా కూడా మన దేశానికి స్వతంత్రం లభించడంలో కానీ, మన దేశం నుంచి ఆంగ్లేయులను తరిమి కొట్టడమే కానీ, మన దేశంలో వివిధ రాజ్యాలు ఒక రాజ్యంపై దాడి చేయడంలో కానీ, ఒక రాజ్యాన్ని మరొక రాజ్యం కవలించుకోవడమే కానీ, అందులో ప్రధాన హస్తం యువకులది ఉంటుంది. అదేవిధంగా ఏదైనా ఒక సంస్థ కానీ, ఏదైనా ఒక ఉద్యమం కానీ, ఏదైనా ఒక కార్యాన్ని రూపం దాల్చాలంటే అందులో యువకుల యొక్క పాత్ర ప్రధానంగా ఉంటుంది. వారి యొక్క శక్తి, యుక్తులు సమాజానికి అవసరమవుతాయి. ఆ కార్యాన్ని కార్యరూపం దాల్చడానికి అవసరమవుతాయి. కానీ ఈరోజు ఆ యువత తమ యవ్వనాన్ని అశ్లీలం, అంధకారం, అజ్ఞానం, మాదక ద్రవ్యాల్లో లీనమైపోతుంది, నిత్యాకృత్యమైపోయి. అందుకే కవి అంటున్నాడు కదా, ఈరోజు పరిస్థితి ఎలా ఉందంటే, అల్లాహు అక్బర్, మాదక ద్రవ్యాలు నిత్యకృత్యమయ్యాయి, అశ్లీల కార్యాలు సాధారణమైపోయాయి, కలల పేర జారిపోయే మన మహిళల వలువలు, ఫ్యాషన్ల పేరుతో దిగజారే విలువలు, ఆధునికత ముసుగులోన విశృంఖల చేష్టలు, కామాంధుల కొరలకు బలి అయ్యే యువతులు. ఈ యువతులే కానీ, యువకులే కానీ ఈరోజు అశ్లీలం, ఈరోజు అసహ్యత, ఈరోజు నీతి బాహ్యమైనటువంటి పనులను
సర్వసాధారణంగా చేసుకున్నారు. సోదర మహర్షులారా, రమజాన్ మాసంలోని చివరి రాత్రుల్లో ఒక రాత్రి నేను ఒక పెద్ద పట్టణంలో ప్రసంగం కోసం వెళ్ళినట్లయితే అక్కడ యువకులకు సంబంధించిన అంశమే చెప్పడం జరిగింది. అది యూట్యూబ్లో కూడా వచ్చేసింది, మీరు చూడండి. అక్కడ నేను యువకుల గురించి చెప్తున్నాను. నా యొక్క ప్రసంగ అంశంలో యువకులకు సంబంధించి, ముఖ్యంగా 10th ఇంటర్ డిగ్రీ యువకులకు సంబంధించి నేను మాట్లాడుతున్నాను. అందులో వాళ్ళు ఎలా అశ్లీలం వైపు వెళ్తున్నారు, కాలేజీల్లో జరిగేటువంటి వ్యవహారాలు ఎలా ఉన్నాయి, ప్రేమ పేరుతో జరిగే మోసాలు ఎలా ఉంటాయి, ఇలా చెప్తూ నేను వెళ్తుంటే అల్లాహ్ సాక్షిగా అల్లాహ్ గృహంలో ఉన్నాను. అల్లాహు అక్బర్. అక్కడ 4th, 5th, 6th చదివేటువంటి పిల్లలు ముందుకు వచ్చి ఏమంటున్నారు, మీరు మా గురించి చెప్పారు, మీరు కాలేజీ మీకు తెలియదు, మీరు ఇంకా చూస్తలేరు స్కూళ్ళల్లో, మా క్లాసులో ఇట్లాంటివి జరుగుతున్నాయని అల్లాహ్ సాక్షిగా 4వ తరగతి, 5వ తరగతి, 6వ తరగతి చదివే పిల్లలు చెప్తున్నారు. వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? ముల్సాబ్, మేము కనుక మా క్లాసులో ఇలా ఉంది, ఎవరైనా ఒక అమ్మాయిపై మేము దృష్టి పెట్టామంటే ఆ అమ్మాయికి అడిగిందల్లా ఇవ్వాలి. వారానికి ఒక క్యాడ్బరీ చాక్లెట్ ఇవ్వాలి, వారానికి ఒక మంచి చాక్లెట్ ఇవ్వాలి, వారానికి ఏదైనా ఒకటి కొనివ్వాలి. లేదు అంటే ఆ అమ్మాయి మాతో డ్రాప్ అయిపోయి మళ్ళీ ఇంకొన్ని పట్టుకుంటుంది. ఎవరు చెప్తున్నారు? 4th, 5th, 6th క్లాస్ పిల్లలు. 5th క్లాస్ పిల్లలు. ఒక స్కూల్ పిల్లవాడు వచ్చి చెప్తున్నాడు, మా స్కూల్లోనైతే గ్యాంగ్ వార్ నడిచింది. అరే, నేను ఇష్టపడ్డ అమ్మాయిని నువ్వెందుకు చూస్తున్నావు, ఆమె దగ్గరికి నువ్వు ఎందుకు వెళ్తున్నావు, ఆమెకు నువ్వు బుక్ ఎందుకు ఇచ్చావు, ఆమె నుంచి పెన్సిల్ ఎందుకు తీసుకున్నావు? దీనికి కారణం ఏంటి? దీనికి రీజన్ ఏంటి? సోదరుడు అక్బర్ గారు చెప్పారు, మన పిల్లల పట్ల మన పర్యవేక్షణ లేదు. మా పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు, కాన్వెంట్కి వెళ్తున్నాడు. ఇది చాలా ఘోరంగా, అంటే ఘోరంగా దుష్ప్రభావం చూపిస్తుంది. తల్లిదండ్రుల ఆజ్మాయిషి లేకుండా, వాళ్ళ యొక్క పర్యవేక్షణ లేకుండా చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు వాళ్ళకు బంగారం లాగానే కనబడతారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకు మహాత్ముల్లాగానే ఉంటారు. కానీ బయట వాళ్ళ ప్రభావం కూడా కనబడుతుంది, బయట వాళ్ళ ప్రభావం కూడా పడుతుంది. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, మిత్రుల యొక్క ప్రభావం కూడా ఉంటుంది వ్యక్తిపై. కనుక ప్రతి వ్యక్తి చూడాలి అతని మిత్రుడు, ఎవరిని అతడు మిత్రుడిగా చేసుకున్నాడు. ఒక వ్యక్తి ధర్మం నుంచి దూరం అవుతున్నాడు, సామాజిక రుగ్మతల్లో లీనమవుతున్నాడంటే అతని మిత్రుత్వం ఎలాంటిదో గమనించాల్సిన అవసరం ఉంది. యువత, నీ యవ్వనం ఎలాంటిది? అల్లాహు అక్బర్. నీకున్నటువంటి శక్తి, నీవు కొండనైన పిండి చేసే శక్తి నీకుంది, ప్రవాహానికి ఎదురీదే శక్తి నీకు ఉంది. కానీ ఆ శక్తిని, ఆ యుక్తిని నీవు అశ్లీల కార్యాల వెంట, నీవు అశ్లీల చిత్రాల వెంట, నీవు అశ్లీల వ్యవహారాల వెంట, నీవు మాదక ద్రవ్యాల వెంట, అల్లాహు అక్బర్, ఈరోజు నిత్యకృత్యం అయిపోయాయి. రమజాన్ లాంటి పవిత్ర మాసంలో కూడా మన రాజధాని పట్టణంలో చివరి రిపోర్ట్ వచ్చిన మున్సిఫ్ యొక్క పేపర్ ఆధారం చూసుకున్నట్లయితే, ఉర్దూ మ్యాగజైన్ ఆధారంగా రంజాన్ నెలలో 65 మంది పట్టుబడ్డారు రెడ్ హ్యాండెడ్గా మాదక ద్రవ్యాలు సేవిస్తూ. రమజాన్ మాసం ఏంటి? ఒక వ్యక్తిని తర్బియత్, శిక్షణ ఇచ్చి ట్రైనింగ్ ఇచ్చేటువంటి మాసం, ఒక వ్యక్తిని ఉత్తమంగా తీర్చిదిద్దేటువంటి మాసంలో ముస్లిం సమాజం ఇలాంటి దుస్థితిలో ఉంది. ఇక ఆపదలు రాకూడదు అంటే ఎందుకు రావు? ముస్లిం సమాజంపై ఈరోజు ఏ బిల్లు కూడా వారికి వ్యతిరేకంగా పాస్ అవుతుంది అంటే పార్లమెంట్లో, అది వారు చేతులారా చేసుకున్న దుష్కర్మల ఫలితంగా ఆకాశాల్లో ఆ బిల్లు పాస్ అయిన తర్వాతనే పార్లమెంట్లో బిల్లు పాస్ అవుతుంది. ఆ బిల్లు ముందుగా ఆకాశాల్లో పాస్ అవుతుంది. ఎందుకు? మీపై ఏ ఆపద వచ్చినా అది మీ చేతులా చేసుకున్న కర్మలే. ఈరోజు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ ఏదైతే పాస్ అయిందో దాని వెనుక ముస్లింలకు నిర్వాకం చార్టెడ్ అంతా ఉంది చెప్పుకున్నట్లయితే. వీళ్ళు స్వయంగా చేసిన దుష్కర్మల ఫలితంగా యావత్తు సామాన్య ప్రజానికం నష్టపోయేటువంటి పరిస్థితి వచ్చేసింది. ఇలాంటి నష్టాలన్నీ చెప్పుకుంటూ వెళ్తే సోదరులారా, పరిష్కారం ఏంటి అంటే, తెలిసిన వారు కేవలం ప్రసంగాలు కాదు, చెప్తూ వెళ్ళాలి, ఆపుతూ వెళ్ళాలి. ఈరోజు ప్రసంగాలు చేయడానికి అసలు చాలామంది ఉన్నారు, కానీ ఆపేవాళ్ళు లేరండి. చూసి వెళ్ళేవారు ఉన్నారు. మన పరిస్థితే చూసుకుందాము. ఈరోజు సమాజంలో ఏదైతే గ్రామాన నిత్యకృత్యం అయిపోయింది. కరీంనగర్లో ఈరోజు ఒక పెద్ద స్కూల్ యొక్క ఒక టీచర్తో కూడా మాట్లాడడం జరిగింది. మధ్యాహ్నం పూట 1 గంటన్నర ఈ విషయంలో డిస్కస్ జరిగింది. ముస్లిం అమ్మాయిల పరిస్థితి, మహిళలారా కాస్త మీరు శ్రద్ధ వహించండి. ఈరోజు ముస్లిం సమాజం యొక్క పరిస్థితి ఏంటి? అల్లాహు అక్బర్. ఎంత ఘోరమైన విషయం ఇది. ఏ గ్రామం కూడా, ఏ పట్టణం కూడా, ఏ వీధి కూడా, పట్టణాల్లో ముస్లింలు ఎక్కువ ఉండేటువంటి ప్రాంతంలో కూడా ఒక్క వీధి కూడా, మా వీధి నుండి ఏ అమ్మాయి కూడా బయటికి వెళ్ళలేదు అన్న పరిస్థితి లేదు. గడప దాటిందంటే ఖతం, మైల పడిపోయింది. అమ్మాయి గడప దాటింది అంటే మైల పడిపోయింది. ఇదే పరిస్థితి ఉంది ఈరోజు. కో ఎడ్యుకేషన్ల పరిస్థితి ఇదే ఉంది. అలాంటి పట్టణాల్లో అయితే ఏ కాలేజీ కూడా ఒక్క ముస్లిం లేరు అనకుండా లేదు. అల్హమ్దులిల్లాహ్ ప్రతి కాలేజీలో ముస్లింలు ఉన్నారు. కానీ ఒక స్నేహితంలో
అత్యధిక శాతం మంది ఏ దారిలో నడుస్తున్నారో ఆ దారిలో వీరు కూడా నడిచి, ఎవరు వీరు? సమాజాన్ని మంచి మార్గంలో తీసుకురావాల్సినటువంటి వీరు. ఎవరు వీరు? సమాజంలో చెడులను ఆపేందుకు నియమించబడ్డటువంటి వీరు. ఈ ముస్లింలే స్వయంగా ఆ చెడుల్లో లీనమైపోతే, కంచె చేను వేస్తే కాచేది ఎవరండి? కంచె చేను వేస్తే కాచేదెవరు? ముస్లింల పరిస్థితి ఇదే. ఈ ముస్లిం సమాజ ధ్వజాహకులు సమాజాన్ని ఒక అద్భుతమైనటువంటి మంచి వాతావరణంలో తీసుకొచ్చేటువంటి ముస్లింలు ఈరోజు సమాజంలో కలుషితాలకు కారణమైపోయారు. ఎంత ఘోరమైన విషయం. పరిష్కారం ఏంటో తెలుసా? మన ఇంటి నుంచి కావాలి, మన నుంచి కావాలి, మన నుంచి కావాలి, మన ఇంటి నుంచి కావాలి, మన వీధి నుంచి కావాలి, మన కుటుంబం నుంచి. ఈరోజు ఒక గ్రామంలో ఏదైనా సమస్య వస్తే అల్లాహు అక్బర్, ఒకప్పుడు అది అందరి సమస్యగా భావించేవారు, దానికోసం అది తప్ప ఒప్ప తర్వాత విషయం, కానీ అందరూ ఆ విషయంలో ఏకమయ్యేవారు. ఈరోజు ఒకరింట్లో పొయ్యి రాజేసి అది ఇల్లు కాలుతుందంటే ఎదుటివాడు, నాకు అవసరం లేదండి, అది వాళ్ళ ఇల్లు కాలుతుంది కదా అని. ఇలాంటి పరిస్థితి వచ్చేసింది. కారణం మనపై మోపబడ్డ బాధ్యత ఏదైతే ఉందో, చెడును నిర్మూలించడం, మంచిని ఆజ్ఞాపించడం అనే పనిని వదిలేయడం. మంచిని ఆజ్ఞాపించడం, చెడును నిర్మూలించడం, అది ఎలా? నోటి ప్రసంగాల ద్వారా కాదు, చేతల ద్వారా. కారుణ్యమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారు? ఆయన విశ్వాసి యొక్క లక్షణాలను వివరిస్తూ చెప్పారు. ఏదైనా చెడు జరుగుతుంటే దాన్ని ఆపండి. ఆ శక్తి మీలో లేనప్పుడు నోటి ద్వారా చెప్పండి. అది కూడా లేదు. బలహీనమైన విశ్వాసి ఎవరు అంటే దాన్ని చెడుగా భావించి దూరం జరిగేవాడు. దాన్ని చెడుగా భావించేవాడు బలహీనమైన విశ్వాసి. ఈరోజు మన ఇంట్లో మనం చెప్పలేకపోతున్నాము. యువకులు ఎక్కువ శాతం వ్యభిచార మార్గానికి, ఒక యువకునితో ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆయన అంటున్నాడు, ముల్సాబ్, ప్రేమ అనేటువంటి అట్రాక్షన్లో, లవ్ అనేటువంటి అట్రాక్షన్లో వ్యభిచారంలో దిగిపోతున్నారు. ఇంకో యువకుడైతే రంజాన్లో చాటింగ్ చేశాడు. ముల్సాబ్, రోజా ఉండి నేను చాట్ చేయవచ్చా, అమ్మాయితో మాట్లాడవచ్చా? వల్లా చెప్తున్నాను, ఇది మన ముస్లిం సమాజం యొక్క పరిస్థితి. నేను అమ్మాయితో మాట్లాడవచ్చా? మా ఫ్రెండ్ అడుగుతున్నాడు, ఆయన మాట్లాడతాడట. ఎవరండి? అల్లాహు అక్బర్. కారుణ్యమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమంటున్నారు? మీ తలలో మేకు కుచ్చుకోవడం మేలు ఇతర అమ్మాయిని టచ్ చేయడం కంటే, పరస్త్రీని ముట్టుకోవడం కంటే మీ తలలో మేకు కుచ్చుకోవడం మేలు అని చెప్తున్నారు. అంటే అది మహా ప్రమాదం. ఇప్పుడే నేను ఒక పిల్లవంతం చెప్పాను, బాబు, విషం ఏదైతే ఉందో అది తాగినట్లయితే బహుశా బ్రతికే అటువంటి అవకాశం ఉంది ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే. కానీ మొబైల్ యొక్క అడిక్షన్లో పడినట్లయితే బయటికి వచ్చే ఆస్కారం చాలా తక్కువ ఉంది. ప్రస్తుతం పరిస్థితి అదే ఉంది. మొబైల్ యొక్క అలవాటులో పడిపోయినట్లయితే అందులో నుంచి బయటపడడం చాలా అంటే చాలా కష్టంగా ఉంది. డాక్టర్లు ప్రయత్నం చేసి అల్లా తలుచుకున్నట్లయితే ఏదైనా ఆత్మహత్య ప్రయత్నం చేసిన వ్యక్తిని బ్రతికించవచ్చు అల్లా తాలా తలుచుకున్నట్లయితే. కానీ ఇక్కడ మొబైల్ యొక్క వ్యసనానికి ఏదైతే అలవాటు పడ్డాడో పిల్లవాడు, ఒక్క 5 నిమిషాలు మీరు ఒక పిల్లవాడి నుంచి మొబైల్ గుంజుకోండి, ఇల్లు బిగి పందిరేస్తాడు. అది ఉంది పరిస్థితి. ఎంత ఘోరం. కారణం ఏంటి? యువకులారా, మీ యొక్క స్థానం ఏంటో తెలుసా? అల్లాహు అక్బర్. మీ యొక్క ప్రస్తావన కనుక ధర్మంలో నుంచి జరిపినట్లయితే అసలు ధర్మం శూన్యం. మీ యొక్క చరిత్రను కనుక మూసేసినట్లయితే చరిత్ర శూన్యం. చాలా ఉన్నతమైనటువంటి స్థానం ఉంది మీకు, చాలా ఉన్నతమైనటువంటి గౌరవాన్ని ప్రసాదించాడు అల్లాహ్ తాలా మీకు, చాలా ఉన్నతమైనటువంటి మీకోసం శుభవార్తలు ఇవ్వడం జరిగింది. కానీ వాటన్నిటిని పెడచెవిన పెట్టేశాము. వాటన్నిటి పట్ల అశ్రద్ధ, వాటి గురించి చెప్పేవారు లేరు. యువకులతో పర్సనల్గా కూర్చొని తండ్రి మాట్లాడాడు. మేము ఒక సందర్భంలో ఒక యువకులతో మాట్లాడుతూ, ఉసులు ఎప్పుడు ఫర్జ్ అవుతుందంటే తెలియదు, ఉసులు ఎప్పుడు ఫర్జ్ అవుతుందో తెలియదు, అమ్మాయిలకు కూడా తెలియదు, తల్లి చెప్పదు, ఎవరు చెప్పరు. ఉసులు ఎందుకు ఫర్జ్ అవుతుంది, ఉసులు ఎప్పుడు ఫర్జ్ అవుతుంది, ఉసులు ఎలా చేయాలి. యువకుల యొక్క ముఖ్యంగా 14 సంవత్సరాల నుంచి 21 మధ్య ఏదైతే ఉందో చాలా కఠినమైన, చాలా అంటే చాలా పరీక్ష యొక్క సమయం అది, ఆ వయస్సు. ఆ సమయంలో మీరు పిల్లల్ని దయచేసి 6 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లల్ని మస్జిద్కు తీసుకొచ్చి, రంజాన్లో గొడవలు జరిగినటువంటి చాలా కోకళ్ళు ఉన్నాయి. కానీ 7 సంవత్సరాలు దాటిన పిల్లల్ని, 10 సంవత్సరాలు దాటిన పిల్లలు తల్లిదండ్రుల చేతుల్లో లేరు.
ఫ్రెండ్స్ చేతుల్లో ఉన్నారు, వీధిలో ఉన్నారు, వాడలలో ఉన్నారు. 14 దాటిందంటే అతడు హీరో అయిపోయాడే. మా అమ్మ నాన్నకి ఏం తెలియదు, నాకే మొత్తం తెలుసు. ఇది పరిస్థితి. ఆ 14 నుంచి 21 ఆ మహాభయంకరమైనటువంటి పరిస్థితి. ఆ వయస్సు అనేది ఉరుకలు వేసేటువంటి వయస్సు, లైంగిక కోరికలు వచ్చేటువంటి వయస్సు, లైంగిక పరిపక్వతకు చేరుకునేటువంటి వయస్సు. శరీరంలో మార్పులు వస్తుంటాయి, మనస్సులో అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయి. వాళ్ళకి ఎవరండి చెప్పాలి? తండ్రి ఎప్పుడైనా చెప్పాడా? బిడ్డ, పరిశుభ్రత అనేది ఎలా ఉంటుంది? మన ప్రాంతాల్లోనైతే ఎవరు మొలసాబు లేనే లేరు, చెప్పేది ఎవరిగా. ఎవరైతే నేర్చుకుంటున్నారో కనీసం పెళ్లి జరిగిన తర్వాత కూడా మొదటి రాత్రి ఎలా ఉండాలో తెలియదు. యూట్యూబ్లో చూసి ఈరోజు చూడండి, గత వారం రోజుల నుంచి ఏవైతే హత్యలు జరుగుతున్నాయో, అక్రమ సంబంధాల గురించి, వాటన్నిటి యొక్క దుష్ప్రభావం ఏంటి? మొబైల్ ఫోన్. 2, 3, 4 పిల్లలు పుట్టిన తర్వాత కూడా కోరికలు ఉంటాయి. కోరికలు మనిషి వృద్ధాప్యం వచ్చేంత వరకు ఉంటాయి ప్రతి మనిషిలో. ఉప్పుకారం తినే బాడీ. కానీ వాటిని ఎలా సక్రమంగా నెరవేర్చుకోవాలి, ఆ కోరికల్ని సక్రమంగా తీర్చుకునే మార్గాలేంటి, అక్రమమైన మార్గాలేంటి, అవి చెప్పేవారు లేరు. మొబైల్ ద్వారా మొత్తం నేర్చుకుంటున్నాడు. ఎంతమంది హత్యలు, పరువు హత్యలు, భర్త భార్యను చంపడం, భార్య భర్తను చంపడం, అన్న చెల్లెని చంపడం, అందరూ కలిసి అన్నను చంపడం. ఎన్ని వార్తలు చూడండి మీరు. సోషల్ మీడియా చూసిందంటే ప్రతిరోజు అదే. ఎంత ఘోరంగా. అల్లాహ్ తఆలా ఖురాన్లోనే చెప్పేశాడు, అల్లాహు అక్బర్, వలా తఖ్రబు జినా, వ్యభిచారం యొక్క దరిదాపులకు కూడా పోకండి. అది మహా చెడ్డ కార్యం, నీతి బాహ్యమైనటువంటి పని, అశ్లీలమైనటువంటి కార్యం. వ్యభిచారానికి తీసుకెళ్లే మార్గాల్లో మొదటి మెట్టు ఏదైతే ఉందో అది పరాస్త్రీలను చూడడం. అది డైరెక్ట్గా కానీ, మొబైల్ ఫోన్లో కానీ. కారుణ్యమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఎంత పవిత్రమైనటువంటి కాలంలో, శుభవార్తలు ఇచ్చేటువంటి కాలంలో, ఆ కాలంలో ప్రవక్తను చూసినటువంటి వారు, ప్రవక్తను విశ్వసించిన వారు, అల్లాహ్ను విశ్వసించిన వారి కోసం శుభవార్తలు ఇచ్చినటువంటి ఆ కాలంలో ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై వహీ అవతరిస్తుంది. విశ్వాసులకు తెలియజేయండి, వారు వాళ్ళ చూపులను కిందికి మరల్చుకోవాలని, వారి శరీర మర్మాంగాలను కాపాడుకోవాలని. అల్లాహు అక్బర్. ఈరోజు సమాజంలో జరిగే అనేక రకాల ఉపద్రవాలకు కారణాలు 2. కారుణ్యమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు చెప్పుకోవాలంటే నాలుక మరియు మర్మాంగం. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది. ఈ నరం లేని నాలుక ఇష్టం వచ్చినట్టుగా ఉపయోగించి సమాజంలో గొడవలు, చాడీలు, అపానిందలు వేస్తూ సమాజంలో కలతలు రేకెత్తించి సమాజంలో ఉపద్రవాలను సృష్టిస్తున్నాడు. ఆ మర్మాంగాల ద్వారా అక్రమ సంబంధాలు ఏర్పాటు చేసుకొని సమాజాన్ని మొత్తం కలుషితం చేస్తున్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏదైతే ధర్మాన్ని తీసుకొచ్చారో, ఏ ధర్మం అయితే ప్రవక్త గారిపై సంపూర్ణం చేయబడిందో, ఏ ధర్మం అయితే సర్వ మానవాళి శాంతియుతం కోసం, సర్వ మానవాళి యొక్క ఉత్తమమైన జీవితం కోసం, వారి నీతి నడవడికలు జీవితంలోని అన్ని రంగాల్లో ఆదర్శంగా చూపించడం జరిగిందో, ఆ ధర్మానికి చెందినటువంటి ముస్లింలను పిలువబడేటువంటి వారు ఈరోజు ఎంత ఘోరమండి. ఉపాధ్యాయుల విషయంలో, స్కూళ్ళ విషయంలోకి వస్తే పిల్లలు స్వయంగా టీచర్లను చంపేటువంటి పరిస్థితి మీరు చూశారు కదా. 2 నెలల క్రితం గుంటూరులో 9th క్లాస్ పిల్లలు, ముస్లిం పిల్లలే ముస్లిం ఉపాధ్యాయుని చంపేశారు స్కూల్లో. ఇక్కడ అండి స్కూల్ యొక్క యాజమాన్యం టీచర్లతో చెప్తుంది, మీరు ఏం చెప్పకూడదు, వెళ్ళి పాఠాలు బోధించండి, పుస్తకంలో ఉన్నది చెప్పండి, వచ్చేయండి. పిల్లలు వాళ్ళు ఏం చేసుకున్నా మీరేం మాట్లాడద్దు. ఎంత ఘోరం అండి. ఎవరు బాధ్యులు? తల్లిదండ్రులు బాధ్యులు అవుతారు. తల్లిదండ్రులు ప్రశ్నించబడతారు. మనం ముఖ్యంగా ముస్లింలని చెప్పుకుంటున్న వారం కాబట్టి, మన కోసం మార్గం నిర్దేశం చేయబడింది కాబట్టి, ఆ విషయంలో స్పష్టత మన దగ్గర ధర్మంలో ఉంది కాబట్టి మనం తప్పకుండా ప్రశ్నించబడతాము. అల్లాహ్ హెచ్చరిస్తున్నాడు, మనల్ని ఆజ్ఞాపిస్తున్నాడు. యా అయ్యుహల్లదీన ఆమను కు అన్ఫుసకుం వ అహ్లీకుం నారా, ఓ విశ్వాసులారా, మిమ్మల్ని మీరు, మీ ఇంటి వారిని భయంకరమైన నరకాగ్ని నుంచి కాపాడుకోండి. మీకు తెలుసా, ఈరోజు ఈ లవ్ మ్యారేజెస్ ఏవైతే జరుగుతున్నాయో, ఒక ఊళ్ళో ఒక అమ్మాయి లేచిపోయింది అంటే దాన్ని కామన్గా అందరూ భావించి కామ్గా ఉండేవాళ్ళు. అయిపోయింది, అమ్మాయి పోయింది ఖలాస్. ఈరోజు పరిస్థితి ఎట్లా వచ్చింది తెలుసా? సాధారణం ఏం చేద్దాం పరిస్థితి కదా,
ఆడపిల్ల కదా పోయి పోయింది, అందరం కలిసి కూర్చుందాం. అలాంటి ఆ అజ్ఞాన అశ్లీల పూరిత వివాహాల్లో బంధుమిత్రులు సమేతంగా పాల్గొంటున్నారు. ధర్మానికి వ్యతిరేకంగా జరిగేటువంటి ఆ వివాహంలో బంధుమిత్రులతో సమేతంగా పాల్గొని మళ్ళీ దాదాపు పెద్ద ఘనకార్యం చేశారని సోషల్ మీడియాలో కూడా పబ్లిసిటీ. ఎవరు ఆపాలి దీన్ని? ఈ చెడును ఎవరు ఆపాలి? ఈరోజు మా గురువు గారు మాకు గ్రూప్లో మాట్లాడుతూ ముస్లింల పరిస్థితి ప్రస్తుతం మంచిని ఆజ్ఞాపించి చెడును నిర్మూలించే విషయంలో కనీసం చీమలాగా కూడా చేయడం లేదు. కనీసం చీమలాగా కూడా చేయడం లేదు. అదే అంధకార విశ్వాసాలు, అజ్ఞానం, అశ్లీలత మరియు దైవానికి సాటి కల్పించే అటువంటి వ్యవహారంలో ప్రచారం అనేది గాలి కంటే వేగంగా జరుగుతుంది. కాస్త నా దిక్కు దృష్టి పెట్టండి. ఈరోజు ముస్లింల పరిస్థితి సమాజ సంస్కరణలో ముస్లింలు చీమలాగా కూడా వ్యవహరించడం లేదు. చీమలాగా కూడా ఈరోజు ముస్లింల యొక్క పరిస్థితి చీమలాగా కూడా లేదు. అవిశ్వాసం, అంధకారం, అజ్ఞానం, అశ్లీలత, చెడు అనేది గాలి కంటే వేగంగా ప్రచారం జరుగుతుంది. ఈరోజు ప్రచారం జరుగుతలేదు అంటే మంచి ప్రచారం జరుగుతలేదు. మనం అనుకుంటున్నాం వారానికి ఏదో ఇస్తమాలు చేసి, ఇది అల్లాహు అక్బర్ మహాభయంకరమైన తుఫాను ముందు ఈ చినుకు ఏం పని చేశారండి? ప్రతి ఒక్కరి యొక్క బాధ్యత. అందరూ ప్రసంగికులు, అందరూ ఒక చాడ కాదు. ప్రతి ఒక్కరు ప్రతి గ్రామానికి ప్రతిరోజు ఎవరికి ఎలా వీలుంటే అలా తిరగండి. ఎవరికి ఏ సందర్భం ఎక్కడ వస్తే అక్కడికి వెళ్ళండి. ఆహారం యొక్క బాధ్యుడు అల్లా. వాళ్ళకి బాగా డబ్బులు వస్తున్నాయండి, అందుకే భార్య పిల్లల్ని కుటుంబాన్ని వదిలేసి మొత్తం ఊళ్ళ మీద తిరుగుతాడు. కుటుంబం గురించి అల్లా తల ప్రశ్నించాడా? అల్లా తల కుటుంబం గురించి కూడా ప్రశ్నిస్తాడు, సమాజం గురించి కూడా ప్రశ్నిస్తాడు. భార్య పిల్లల యొక్క హక్కులేంటో తెలిసిన వాడే సమాజం యొక్క బాగోగుల గురించి కూడా ఆలోచిస్తాడు. ఒకే వైపు దృష్టి పడి నేను బాగుంటే చాలు, నా ఇల్లు బాగుంటే చాలు అంటే వారే రేపు అతనికి శత్రువులు అవుతారు. తీసి చూడండి ఖురాన్. అల్లాహు అక్బర్. ఆ రోజుకు భయపడండి, ఏ రోజైతే మీ భార్య పిల్లలు మీ సంతానం మీకు శత్రువులుగా మారే రోజు ఏదైతే ఉందో. ఏం లాభం అంటే పిల్లల్ని ఎంత డిగ్రీలు చదివిస్తున్నారు. ఈరోజు చదువులు కూడా కథం నాశనం అయిపోయాయి. ఈరోజు మన వ్యవస్థ, మన ప్రభుత్వాలే మన చదువును నాశనం చేస్తుంది. ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ ఏదైతే వచ్చిందో, 7th ఒకప్పుడు వాల్యూ ఉండే. ఇప్పుడు వచ్చే సంవత్సరం ఏమవుతుందో టీచర్లు పబ్లిసిటీ చేయడం లేదు స్కూళ్ళలో. మీరు వెళ్ళండి, అడగండి ఏమని చేయాలి పబ్లిసిటీ. ఎందుకంటే ఇంటర్ వరకు చేశారు, 10th బోర్డు తీసేస్తున్నారు. వింటున్నారు కదా, ప్రచారం జరుగుతుంది కదా. ప్రచారం ఎలా జరుగుతుంది అంటే విద్యా వ్యవస్థ కూడా నాశనం అయిపోయే పరిస్థితి వచ్చేసింది. ఏ రంగంలో ఉన్నారు ముస్లింలు? ప్రతి విషయంలో కనీసం మన గోడు వినేవాడు కూడా లేడు. ఎంతమంది అండి? 545 మంది సభ్యుల్లో కనీసం ఒక్కరన్నా మాట్లాడేవారు ఉన్నారా? అల్లాహు అక్బర్. ఎందుకు? పిలుపును వినేవాడు. ఎలాగైతే సోదరుడు చెప్పాడు, అల్లాహ్ తాలా వినేందుకు సిద్ధంగా ఉన్నాడు, పిలుస్తున్నాడు, రండి నేను మీ మొరలు ఆలకిస్తాను. కానీ అల్లాహ్ వైపు ఎవరు రావడం లేదు. అల్లాహ్ యొక్క మాటల్ని పెడచెవిన పెట్టి ప్రపంచం మొత్తం అభివృద్ధి చెందాలి, ప్రపంచంలో నేను బాగుండాలి, సమాజం బాగుండాలి అని చెప్పేవారు ఉన్నారు తప్ప అసలు అల్లాహ్ ఏం చెప్తున్నాడు, అల్లాహ్ మాటల్ని వింటే సమాజంలో ఎలా నేను బాగుంటాను, సమాజాన్ని ఎలా నేను బాగు చేస్తాను అన్న ఆలోచన ఎవరికి రావడం లేదు. సోదర మహాశైలారా, మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెడులను రూపు మాపే విషయంలో ప్రతి విషయాన్ని పూసగుచ్చినట్లు ప్రతి విషయాన్ని చెప్పేశారు. ఒక సహాబీ అయితే ప్రత్యేకంగా అందరూ సహాబాలు మంచి విషయంలో అడిగేవారు, అందరూ సహాబాలు పుణ్యాల గురించి అడిగేవాడు. కానీ ఒక సహాబీ చెడుల గురించి అడుగుతున్నాడు. ఒక సహాబీ చెడుల గురించి, ప్రవక్త ఈ చెడు ఏంటి? ఆయన్ని ప్రశ్నించారు, ఏంటయ్యా నువ్వు చెడుల గురించి అడుగుతున్నావు అంటే, నేను ఎందుకు చెడుల గురించి అడుగుతున్నానంటే ఆ చెడుల్లో నేను మునిగిపోకూడదు అని అడుగుతున్నాను. మంచి ఇంకెవరైనా చెప్తారు, కానీ చెడు ఏంటో చెప్పేవారు ఎవరు లేరు. ఎవరున్నారండి? నమాజ్ చదవకపోవడం చెడు మహాభయంకరమని తండ్రి చెప్పగలుగుతున్నాడా? పరదా లేకపోవడం అది మహాఘోరంగా పరాభావానికి గురి కావాల్సి వస్తుంది అని ఒక తల్లి ఒక తండ్రి చెప్పగలుగుతున్నాడా? ఊళ్ళోనే ఉంటాను నేను, ఊళ్ళో మస్జిద్కు బురికేసుకుని పోతే ఎట్లా అందరు ఏమనుకుంటారు? మన ఆడోళ్ళ పరిస్థితి.
అరే నువ్వు ఇంటి నుంచి గడప దాటేనే లేదు, నీకు మస్జిద్కి వస్తున్నావు అంటే చాలా గొప్ప విషయం, కానీ బుర్ఖాలో రావాలి, పరదాలో రావాలి. శరీరం స్త్రీ అంటేనే, ఔరా అంటేనే పూర్తిగా కప్పబడేది. ఎవరి కోసం అండి మీ అందాలు? చాలామంది ఆడవాళ్ళని అడగండి, మగవాళ్ళు అందంగా ఉంటారా, ఆడవాళ్ళు అందంగా ఉంటారంటే సమాధానం ఏమిస్తారు? మగవాళ్ళు కూడా అంటారు ఆడవాళ్ళు అందంగా ఉంటారు. మరి ఆడవాళ్ళు అందంగా ఉన్నాక బ్యూటీ పార్లర్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం? ఏమండి, ఆడవాళ్ళు అందంగా ఉన్నప్పుడు బ్యూటీ పార్లర్ దగ్గరికి ఎందుకు వెళ్ళడం? ఈరోజు ముస్లిం సమాజంలో గ్రామాల్లో నుంచి కూడా బ్యూటీ పార్లర్కి వెళ్ళి 20,000 ఖర్చు చేస్తున్నారు. మస్జిద్ కోసం 2,000 ఇచ్చేవాళ్ళు లేరు. బ్యూటీ పార్లర్లో 20,000 ఖర్చు చేసేవాళ్ళు ఉన్నారు. 95% ధర్మానికి విరుద్ధమైనటువంటి అలంకరణ జరుగుతుంది. 95% ధర్మం అలంకరణకు ప్రాధాన్యత ఇచ్చింది. అస్మా బిన్తే జైద్ రజియల్లాహు అన్హా గారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో పెళ్లి కూతుర్లను అలంకరించేవారు ఇళ్ళలోకి వెళ్ళి. కానీ ధర్మ పరిధిలో ఆ అలంకరణ పెళ్లి కూతురు యొక్క అలంకరణ పెళ్లి కుమారుని కోసం, వీడియోగ్రాఫర్ కోసం కాదు. ఈరోజు పెళ్లి కుమారుని కంటే ముందే వీడియోగ్రాఫర్ చూస్తున్నాడు. ఈరోజు పెళ్లి కుమారుని కంటే ముందే పెళ్లి కుమారుని యొక్క ఫ్రెండ్స్ చూస్తున్నారు. ఎంత దౌర్భాగ్యకరమైన విషయం ఇది. ఈరోజు ఫ్రీ వెడ్డింగ్ షూట్ అట, అస్తగ్ఫిరుల్లాహిల్ అజీమ్. హల్దీకి రసం, మంజేకి రసం, ఇంకా రకరకాల రసాలు, సాంప్రదాయాలు అన్నీ వచ్చేసాయి. ఎంత దౌర్భాగ్యకరమైన విషయం. ఇలాంటి వ్యాపింప చేసేవారు సూర్య నూరు తీసి చూడండి. ఎవరైతే విశ్వాసుల్లో, మనం విశ్వాసులమని భ్రమలో ఉన్నాము కదా, ఇలాంటివన్నీ కూడా వ్యాపింప చేసేవారు. ముసలోళ్ళు ఏమనుకుంటారు, కొందరు నమాజ్ చదివే వాళ్ళు, మధ్య వయసు వాళ్ళు. ఇప్పుడు దాదాపు ప్రోగ్రాంకు అందరూ ఎక్కువ వాళ్ళే వచ్చారు. 30 దాటిన వాళ్ళు, 40 దాటిన వాళ్ళే వచ్చారు. 30 లోపు ఉన్న వాళ్ళు తక్కువ, వేల మీద లెక్కించవచ్చు. ఆడవాళ్ళలో కూడా బహుశా అంతే కావచ్చు. అమ్మాయిలు లేరు. 10th చదివిన అమ్మాయిలు, ఇంటర్ చదివిన అమ్మాయిలు ఎవరైనా ఉన్నారంటే గొప్ప అదృష్టవంతులే. ఈరోజు ఏంటి సమాజం యొక్క పరిస్థితి? అల్లాహు అక్బర్. అల్లాహ్ ఖురాన్లో చెప్పేశాడు, ఎవరైతే విశ్వాసుల్లో అశ్లీలతను వ్యాపింప చేయాలని అనుకుంటున్నారో వారికి మీరు శుభవార్త ఇవ్వండి, ఇహలోకంలో కూడా మరియు పరలోకంలో భయంకరమైన శిక్ష ఉంది అని. మరియు సూరతుల్ లుఖ్మాన్లో కూడా అల్లాహ్ తఆలా తెలియజేస్తున్నాడు. ఏమని? ఎవరైతే అశ్లీల వృధా కార్యకలాపాలను, వృధా మాటలను, సంగీత వాయిద్య పరికరాలను, అబ్దుల్లా ఇబ్నే అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు అంటున్నారు, మ్యూజిక్ ఆర్కెస్ట్రా, లహ్వల్ హదీస్ అంటే సంగీతం అని అంటున్నారు. ఈరోజు సర్వసాధారణమైపోయింది సంగీతం. సోదర మహాశివులారా, మన సంస్కరణ ఎలా జరుగుతుంది? మన గోడు అల్లాహ్ తఆలా ఎలా వింటాడు? మనం మొత్తం జీవితం అంతా పాపాలతో కూడుకొని ఉంది. అల్లాహ్ మన పాపాలను పుణ్యాలుగా మార్చి మన జీవితాలను మార్చుకునే అటువంటి గొప్ప అవకాశాలను ఇస్తున్నాడు మాటిమాటికి. కానీ వాటిని కూడా మనం పక్కన పెట్టేస్తున్నాం. రంజాన్ రూపంలో ఇవ్వలేదా? అల్లాహు అక్బర్. బక్రీద్ రూపంలో ముందుంది. కానీ ప్రతి వ్యక్తి గుర్తించాలి, ఇవన్నీ ఎందుకు ఇస్తున్నాడు అల్లాహ్ తఆలా? నా దాసుడు నా వైపు రావాలి, నా దాసుడు తన జీవితంలో మార్పు తెచ్చుకోవాలి. అందుకే చివరిగా మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు ఒక సందర్భంలో, ఒక వ్యక్తి 60 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా అతని జీవితంలో పరిపక్వత, అతని జీవితం యొక్క లక్ష్యాన్ని కనుక అతడు గుర్తించకుంటే అతడు నరకానికి ఆహుతి. ఈరోజు ఏమంటారు, అరే పిల్లాన్లు ఇంటలేరు భయ్, పడుసు పిల్లాన్లు చేసుకొని ఏం చేద్దాం, మనం ఏం చేద్దాం, మనం ఇంకా అక్కడ ఎవరైనా చెప్పాలి, నువ్వు అటు పోకు ఇట్రా, వాళ్ళు మన మాట వినర్రా అని వీళ్ళని పట్టుకొని పోతారు. ఇది మన పరిస్థితి. అది వాళ్ళు మనం వినరు. మనం మసీదు పోతాం దాన్ని బస్ అక్కడ నమాజులు గుర్తొస్తాయి ఇద్దరు కొందరికి. అత్యధిక శాతం అక్రమాల్లో, అత్యధిక శాతం ధర్మానికి విరుద్ధమైన పనుల్లో, అత్యధిక శాతం వ్యభిచారానికి మార్గం తీసే అటువంటి మార్గాలు. పెళ్లిళ్ళలో, వివాహాల్లో, ఫంక్షన్లలో ఆడవాళ్ళు మగవాళ్ళు ఎవరైతే పర్దా లేకుండా ఒకే చోట కలుస్తున్నారో, అదేవిధంగా ఇప్పుడు గ్రూప్స్ 10th క్లాసు, మొన్న ఒక హత్య జరిగింది, మీరు చూసే ఉంటారు. ఆ హత్యకు కారణం ఏంటి? అమ్మాయి 10th చదువుకుంది, భార్య భర్తను చంపేసింది ప్రియునితో కలిసి. ఆ ప్రియుడు ఎక్కడ పరిచయం అయ్యాడు? 10th వరకు చదువుకున్నాడు. ఆ తర్వాత పెళ్ళైపోయింది, అతనికి పెళ్ళైంది, ఈమెకు పెళ్ళైంది, ఈమెకు పిల్లలు అయ్యారు. ఆ తర్వాత ఆ స్కూల్లో చదువుకున్నవానికి ఎవరికో బుద్ధి పుట్టింది, 10th క్లాస్ వాళ్ళందరం కలిసి ఒక ఫంక్షన్ ఏర్పాటు చేద్దాం, ఫలానా సంవత్సరం 10th చదువుకున్నాం కదా అని. ఇవాళ సాధారణం అయిపోయాయి కదా. వాళ్ళందరూ కలిసి 10th క్లాస్ వాళ్ళందరూ కలిసి ఫంక్షన్. ఆ అమ్మాయి తన ఫ్రెండ్కు ఆ పాత రోజులు గుర్తొచ్చేసాయి. భర్తను పక్కన పెట్టేసి ప్రియునితో అక్రమ సంబంధాలు స్టార్ట్ చేసింది. చివరికి పరిస్థితి పిల్లల్ని కూడా చంపి భర్తను కూడా చంపేసింది. చూడండి, సోషల్ మీడియా వార్తలు చూడండి.
తాత్కాలిక సుఖం కోసం, ఎంతసేపు అండి అది ఆ తాత్కాలిక సుఖం? కొన్ని క్షణాలే కదా. తాత్కాలిక సుఖం కోసం శాశ్వతమైన నరకానికి తీసుకెళ్లేటువంటి పనులు చేస్తున్నారు. మానవ మహోపకారి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు అంటున్నారు, మీలో ఉదయం పూట ప్రశ్నిస్తున్నారు సహాబాలను, ఎవరైనా రాత్రి కల చూశారా? చూస్తే చెప్పండి. సహాబాలందరూ కామ్గా ఉన్నారు, ఎవరు చూడలేదు ఆ రోజు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అన్నారు, నేను చూశాను ఒక కల. నన్ను తీసుకెళ్ళడం జరిగింది, ఒక ఎత్తైన ప్రదేశానికి తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ ఒక వ్యక్తి తలను బాదడం జరుగుతుంది, మళ్ళీ సరిచేయడం జరుగుతుంది. నేను ప్రశ్నించాను నన్ను తీసుకెళ్ళిన వ్యక్తిని, ఏంటి ఎవరికి అంటే, ముందుకెళ్ళండి ఇంకా చూడండి ఇదేముంది. ముందుకెళ్ళి చూస్తే ఒక పెద్ద తందూర్ బట్టి లాంటిది, పెద్ద ఒక బట్టి లాంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అందులో అగ్ని మండింపజేయడం జరుగుతుంది. అందులో చూస్తే స్త్రీలు పురుషులు తలకిందులుగా వేలాడదీయబడి నగ్నంగా ఉన్నారు. కొండీలు లాంటివి తగిలించి తలకిందులుగా వేలాడదీయబడి ఉన్నారు. ఆ దృశ్యాన్ని చూసి చలించిపోయారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఎవరు వీరు అంటే, ఇంకా ముందుకెళ్తే ఒక పెద్ద గది లాంటిది, రక్తంతో నిండినటువంటి ఒక పెద్ద కొలను లాంటిది ఉంది. అందులో ఒక వ్యక్తి మునుగుతున్నాడు. బయటికి వచ్చే ప్రయత్నం చేస్తుంటే రాయితో కొట్టడం జరుగుతుంది. మళ్ళీ అతడు లోపలికి వెళ్ళిపోతున్నాడు. మళ్ళీ ఒడ్డుకు వచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ రాయితో కొట్టడం జరుగుతుంది. నేను ప్రశ్నించాను ఎవరు అంటే, అప్పుడు దైవదూతలు అంటున్నారు, మొదటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో రాయితో తల బద్దలు చేయబడుతుందో అతడు నమాజ్ చేయని వ్యక్తి. ఆ అగ్నిలో, ఆ బట్టిలో తలకిందులుగా వేలాడదీయబడ్డ స్త్రీలను పురుషులను నగ్నంగా మీరు ఏదైతే చూశారో, వ్యభిచారం చేసేవారు భర్త ఉండగా పరా పురుషులతో, భార్య ఉండగా పరా స్త్రీలతో, ధర్మానికి విరుద్ధంగా భార్య ఉండగా పరా స్త్రీలతో వ్యభిచారం చేసేవారు. ఆ తర్వాత అల్లాహు అక్బర్, వడ్డీలో మునిగిపోయినవాడు, వడ్డీ వ్యవహారాల్లో కూరుకుపోయినవాడు, రక్తం యొక్క మడుగులో పరలోకంలో యొక్క శిక్ష ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి చూపించడం జరిగింది. సోదర మహాశివులారా, ఈ అక్రమ సంబంధాలు, అశ్లీల వ్యవహారాలు, చాటుమోటు వ్యవహారాలు ఏం చేద్దాం, ఇవాళ రేపు పిల్లలు చదువుల పేరుతో అట్లా చేస్తున్నారు. ఆ చదువులు చట్టుబండలు అవన్నీ కూడా అక్కర్రావు. అవన్నీ కూడా ఆ చదువులను మాన్పించండి. ఒకవేళ మీకు ప్రమాదం ఉంది, మీకు కనుక తెలిసి వస్తుంది, మీ పిల్లలు మీ చేతుల నుంచి జారిపోయే ప్రమాదం అని మీకు కనిపించినప్పుడు బంద్ చేయండి ఆ చదువుల్ని. మీరు మీ పిల్లల్ని కంట్రోల్లో పెట్టుకోలేరు అన్న భయం మీకు ఉన్నప్పుడు అలాంటి చదువులు అవసరం లేదు. చదువు రాకపోయినా పర్వాలేదు. ధర్మంలో మన తాత ముత్తాతలకు చదువులు వచ్చా, కానీ ఎలాంటి సంస్కారం నేర్పించారండి. ఈరోజు విజ్ఞానం పేరుతో మనిషి ఆకాశాన్ని అంటుకొని ఎంత అజ్ఞానంలో అశ్లీలతో మునిగిపోయాడు. సోదర మహాశయులారా, చాలా విషయాలు ఉన్నాయి చెప్పుకుంటూ వెళ్తేనే, కానీ గౌరవనీయులు పెద్దలు ఇద్దరు వక్తలు కూడా ఉన్నారు. నేను మీ అందరితో మనవి చేసేది ఏంటంటే, సమాజ సంరక్షణ అనేది మన ఇంటి నుంచి చేయాలి, మన పిల్లల నుంచి మొదలు పెట్టాలి. మన యువతీ యువకులు ఎవ్వరు చూసినా చూడండి, 40 సంవత్సరాలు 35, 40 దాటిన వాళ్ళే ఊళ్ళలో ఉంటున్నారు. అందరూ హైదరాబాద్, హన్మకొండ, కరీంనగర్, బొంబాయి, ఢిల్లీ, కలకత్తా. ఓకే, కానీ ఎప్పుడైనా చెప్పారా, బిడ్డ నువ్వు నమాజ్ చదువుతున్నావా లేదా? రంజాన్లో ఎన్ని రోజాలు? ఎంత దురదృష్టవంతులండి, ఈ రంజాన్ మాసాన్ని పొంది ఒక్క రోజా కూడా లేనటువంటి దౌర్భాగ్యం లేరా? ఈ రంజాన్ మాసం మొత్తం కూడా ఆరోగ్యంగా ఉండి సంపాదనపై దృష్టి పెట్టి మంచిగా సంపాదించుకున్నారు, కానీ కనీసం ఒక్కసారన్నా అల్లా నన్ను క్షమించు అని దువా చేసిన దౌర్భాగ్యుడు ఎవరైనా ఉన్నారా? లేరు. కనీసం కొడుకు ఫోన్ చేసి, బిడ్డ రంజాన్లో రోజాలు ఉండాలి బిడ్డ, రేపు నన్ను చనిపోతే నువ్వే నాకు నమాజ్ చదివించాలి బిడ్డ, నీకు ఈ దువా వచ్చా బిడ్డ అని అడిగిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరు. అమ్మా నువ్వు పరదా చేయాలి బిడ్డ, యుక్త వయసులో నువ్వు అడుగు పెట్టేశావు, నీపై పరదా తప్పనిసరి ఉంది, స్కూల్కు వెళ్తుండే కూడా తప్పనిసరిగా పరదాలో వెళ్ళాలి అని చెప్పిన తల్లి ఎవరైనా ఉన్నారా? లేరు. లాభం ఏంటండి? మార్పు అనేది రావాలి. ఆ జాతిని అల్లా మార్చడు ఎంతవరకైతే తనలో మార్పు రావాలన్న కోరిక ఉండదో, తనకు తాను సంస్కరించుకోవాలన్న భావన ఎవరికైతే ఉండదో వాళ్ళు ఎవరిని కూడా అల్లా మార్చలేడు. ఇక కొంతమంది ఏం చేస్తాం వాళ్ళు, సాబ్ నూహ్ అలైహిస్సలాం కొడుకు జహన్నంలో పోలేదా? నూహ్ అలైహిస్సలాం చెప్పిండా చెప్పలేదా? నూహ్ అలైహిస్సలాం చివరిదాకా చెప్పాడా చెప్పలేదా? నువ్వు చెప్పావా? లూత్ అలైహిస్సలాం భార్య కూడా చెప్పాడా చెప్పలేదా? ఈరోజు లేరు. దలీలు బాగా తెలిసిపోతాయి. చెప్పారా? లేరు, చెప్పలేదు. నేను అడిగానండి ఎంతోమంది యూత్ను,
ఈ సమస్య ఏదైతే ఉందో నీకు ఇప్పుడు పర్సనల్ సమస్య, ఎప్పుడైనా మీ అమ్మతో చర్చించావా, మీ అబ్బతో చర్చించావా? చర్చించలేదు. పోనీ కనీసం ఎవరైనా ఒక మంచి ముస్లిం యొక్క నమాజీ పాబందీ ఒక మంచి పెద్దవాళ్ళతో ఎవరితోనో చర్చించావా? లేదు. మరి ఎట్లా సమస్య? ఎంతమంది యువకుల సమస్యలు అండి. నేను గత 6 నెలల నుంచి ఈ సబ్జెక్టుపై ఎక్కువ దృష్టి పెట్టి ముస్లిం యూత్ గురించి ఎక్కువ మాట్లాడడం మొదలుపెట్టాను. వల్లా చెప్తున్నాను, ఎన్నో కాల్స్ నాకు వస్తున్నాయి, నాకు మన ప్రాంతాల నుంచే. అంటే వాళ్ళకు శిక్షణ లేదు, వాళ్ళకు చెప్పేవాళ్ళు లేరు. వాళ్ళు ఎప్పుడు వసూలు చేయాలి, ఎప్పుడు అపరిశుభ్రత అనేది ఉంటుంది, శుభ్రత అనేది ఎప్పుడు ఉండాలి, ఎప్పుడు మనం స్నానం చేయాలి, ఎలాంటి పరిస్థితి, మొదటి రాత్రి ఎలా ఉండాలి, అశ్లీల వ్యవహారాలు ఎలా ఉంటాయి, ఏ విధంగా భార్యతో ఉంటే మహా పాపం అవుతుంది, ఏ విధంగా ఉంటే పుణ్యం అవుతుంది, ఈ విషయాలు తెలియదండి. సోదర మహాశివులారా, మీ అందరితో విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఇప్పుడు సెలవులు వచ్చేస్తున్నాయి పిల్లలకు. దయచేసి వాళ్లకు కళ్ళెం వేయండి, వాళ్ళ మెడలో కళ్ళెం వేసి వాళ్లకు కూర్చోబెట్టండి, వాళ్ళకు చెప్పండి, వాళ్ళకు ఏ రకంగా నయానో భయానో మీ ఇంటి సమస్యల విషయంలో మీకు ఎలా ఇబ్బంది ఉంటుందో, మీకు ఎలా ఫికర్ ఉంటుందో, చింతన ఉంటుందో, అప్పుల విషయంలో కానీ, సంపాదన విషయంలో కానీ, వచ్చేటువంటి ఆదాయ విషయంలో కానీ, భవిష్యత్తు పెళ్లిల విషయంలో కానీ, ఇంటి నిర్మాణ విషయంలో కానీ, కొడుకు చెప్పాలి, బిడ్డకు చెప్పాలి, వాళ్ళకు తెలియాలి, వీళ్ళకు తెలియాలని ఒక చింతన ఎలా ఉంటుందో, ఇవన్నీ కూడా నాశనమైపోయేవే. మిగిలి ఉండేది ఆఖిరత్. దానికోసం మీ సంతానాన్ని ఎలా తీర్చిదిద్దాలో ఆ దిశగా మీరు పిల్లలకు శిక్షణ ఇవ్వండి. మీకు ఇవ్వడంలో ఇబ్బంది ఉంటే ఇచ్చే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఇప్పించండి, వాళ్ళ ద్వారా స్నేహితం చేయండి. విశ్వాసులారా, మీరు సత్యవంతులతో స్నేహితులుగా అయి ఉండాలి, మంచి వాళ్ళతో మీ యొక్క మిత్రత్వం ఉండాలి, చెడు వాళ్ళతో, చెడు మార్గంలో వెళ్ళే వాళ్ళతో ఉండకూడదు. కాబట్టి సోదర మహాశిలారా, ఈరోజు సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల రుగ్మతలకు కారణం మనం, ఈరోజు సమాజంలో జరుగుతున్నటువంటి అన్ని రకాల ఉపద్రవాలకు కారణం మనం, ఈరోజు మనకు వ్యతిరేకంగా ఏవైతే చట్టాలు చేయబడుతున్నాయో వాటికి కారణం మనం. కాబట్టి మనల్ని మనం ఎప్పటి వరకైతే సంస్కరించుకోమో అల్లాహ్ యొక్క సహాయం మనకు రాదు, మనం కాబెతుల్లా యొక్క ఈరోజు హజ్జుకు వెళ్ళే వాళ్ళ సంఖ్య కూడా వందలు వేలు లక్షలలో ఉంది. మన దేశం నుంచి 10 లక్షలు పెట్టి హజ్జుకు వెళ్ళే వాళ్ళు ఉన్నారు. హజ్ యొక్క కాబెతుల్లా ఖిలాఫ్ను పట్టుకొని దువాలు చేస్తూ సెల్ఫీలు తీసి పంపించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దువాలు స్వీకరించబడడం లేదు. ఎందుకంటే కారుణ్యమూర్తి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అబ్దుల్లా ఇబ్న్ అబ్బాస్ రజియల్లాహు అన్హు గారు అంటున్నారు, మీ యొక్క దువాలన్నీ కూడా మీ ముఖంపై కొట్టే రోజు వస్తుంది, మీ దువాలన్నీ కూడా తిరస్కరించే రోజు వస్తుంది. మీరు కాబతుల్లా యొక్క ఖిలాఫ్ పట్టుకొని చేసినా కూడా మీ దువాలు స్వీకరించబడవు. సహాబాలు ఆశ్చర్యపోయారు, అలాంటి దౌర్భాగ్య స్థితి వస్తుందా? ఎందుకు ప్రవక్త, ఏంటి ఆ కాలం అంటే, ఏ కాలంలోనైతే మీరు మంచిని ఆదేశించడం, చెడును నిర్మూలించడం మర్చిపోతారు, అప్పుడు ఈ పరిస్థితి వస్తుంది. ఇప్పుడు ఆ పరిస్థితి వచ్చేసింది. కాబట్టి సోదరులారా, మీ అందరితో హృదయపూర్వక విజ్ఞప్తి, మీలో ఎవరైనా నా యొక్క వ్యక్తిగతంగా నన్ను ఏదైనా అని మీ యొక్క హృదయంలో ఉన్న ఆక్రోశాన్ని వెలగకండి, పర్వాలేదు. కానీ నా చెప్పినటువంటి విషయాల పట్ల కాస్త ఆలోచించేటువంటి ప్రయత్నం చేయండి. సమాజ సంరక్షణ కోసం, సమాజం యొక్క సంస్కరణ కోసం, మన కుటుంబ భాగోగుల కోసం, మన భవిష్యత్తు తరాన్ని ముస్లింలుగా నిలబెట్టడం కోసం మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటో వాటిని నేటి నుంచే తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి. ముఖ్యంగా మీ అందరికీ ఒక శుభవార్త ఏంటంటే, మన సమాజంలో గ్రామీణ ప్రాంతాల్లో మస్జిద్లలో ఇమాముల యొక్క కొరత, మన సమాజంలో గ్రామీణ ప్రాంతాల్లో ఇమాముల యొక్క కొరత, అరబీ ఉర్దూ రాని వాళ్ళ కొరత, మస్జిద్లు రంజాన్ లాంటి పవిత్ర మాసంలో కూడా తాళాలు వేసినటువంటి దౌర్భాగ్య దుస్థితి మన ప్రాంతంలో ఉంది. ఇలాంటి కొరతను గమనించి హైదరాబాద్కు చెందినటువంటి కొంతమంది మిత్రులు కొందరు అందరూ కలిసి 3 నెలల ఒక అద్భుతమైనటువంటి మినీ ఇమాం కోర్సు ఏర్పాటు చేశారు. మన గ్రామంలో మన మస్జిద్ను మన పిల్లలే సంరక్షించుకొని మనమే దాన్ని నిర్వహణ చూసుకునే విధంగా, శిక్షణ ఇచ్చేటువంటి విధంగా 3 నెలల కోర్సు స్టైఫండ్తో, స్కాలర్షిప్తో 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా, మగవాళ్ళ కోసం 15 సంవత్సరాలు 16 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా వారికి అవకాశం ఉంది. 3 నెలల కోర్సు మే మొదటి వారం నుంచి స్టార్ట్ అవుతుంది. మే, జూన్, జూలై ఈ 3 నెలలు నెలకు 3,000 స్కాలర్షిప్ ఇస్తూ, భోజనం కూడా ఫ్రీ, ఉండే సౌకర్యం కూడా ఫ్రీ, అక్కడ అవసరమైనటువంటి పుస్తకాలు కూడా ఫ్రీగా ఇచ్చి, వాళ్ళకు ఒక ఉత్తమమైన పద్ధతిలో మస్జిద్ను సంరక్షించుకుని ఖుత్బా ఇచ్చి, నమాజ్ చదివించి, జనాజా లాంటి వ్యవహారాలు అన్నీ కూడా సక్రమంగా నిర్వహించే విధంగా శిక్షణ ఇచ్చేటువంటి ఏర్పాటు చేయబోతున్నారు. కాబట్టి ప్రతి గ్రామం నుంచి ఖచ్చితంగా
అందరు కలిసి ఒక ఇద్దరినన్నా నియమించండి, లేదా ప్రతి ఇంటి నుంచైనా ఒకరిని తయారు చేసి ఈ ప్రోగ్రాంకు పంపించేటువంటి ప్రయత్నం చేయండి. ఆ వివరాలన్నీ నన్ను సంప్రదిస్తే ఇన్షాల్లా మీకు డీటెయిల్స్ తెలియజేస్తాను తర్వాత. కాబట్టి ఈ దిశగా మీరు అడుగులు వేయండి. రాబోయేటువంటి వేసే సెలవుల్లో పిల్లల్ని, మన గ్రామీణ ప్రాంతాల్లో మన పిల్లల్ని, ఆడపిల్లల్ని, మగ పిల్లల్ని, పెద్దవాళ్ళను, చిన్నవాళ్ళను ఒక చోట కూర్చోబెట్టి వాళ్ళకు దువాలు, సూరాలు, ఇస్లాం యొక్క ముఖ్యమైన విషయాలు చెప్పే విధంగా ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేయండి. అల్లాహ్ తాలా మనం ఏదైతే విషయాలు చెప్పుకున్నామో వాటిని అర్థం చేసుకుని ఆచరించే సద్బుద్ధి ప్రసాదించుగాక. అల్లాహ్ యొక్క శిక్షకు గురి చేసేటువంటి అన్ని రకాల చెడుల నుంచి అల్లాహ్ మనల్ని కాపాడుగాక. నరకంలో తీసుకెళ్లే అన్ని మహాభయంకరమైన చెడుల నుంచి అల్లాహ్ రక్షించుకునే సద్బుద్ధి ప్రసాదించుగాక. స్వర్గంలో తీసుకెళ్లే అన్ని రకాల మంచి పనులు చేసే సద్బుద్ధి ప్రసాదించుగాక. రబ్బనా తఖబ్బల్ మిన్నా ఇన్నక అంత సమీఉల్ అలీం వతుబ్ అలైనా ఇన్నక అంత తవ్వాబుర్ రహీం.